హోటల్లో ఉండే లాంజ్ అనమాట. లాంజ్ 2 రూపీస్ ఖర్చు చేసి మనకు అక్కడ ఫ్రీగా ఫుడ్ తినచ్చు. హైదరాబాద్లో అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. వీడైతే ఒకటే ఐటమ్ ఇస్తారట కార్డుకి. కార్డు చేసి చూద్దాం. వారణాసి మొత్తంలో నరేంద్ర మోడీజీకి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. తీసుకుందాం, నిలబడలేదు కదా. ఇక్కడ టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం. వారణాసిలో లాస్ట్ రోజు ఎయిర్పోర్ట్కి ఆటోలో వెళ్తున్నాం. వారణాసి నుంచి ఎయిర్పోర్ట్కి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఊబర్లో బుక్ చేశాను ఆటోకి వచ్చేసి ఫేర్ 380 రూపాయలు పడింది. 1 గంట 10 నిమిషాలు జర్నీ టైం. ఎయిర్పోర్ట్ సెలెక్షన్ బోర్డ్ అట. వివేకానందుడు. వన్ అవర్ జర్నీ తర్వాత ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. మార్నింగ్ పూట కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అనేది లేదు. సో ఎయిర్పోర్ట్కి ఒక 200 మీటర్ డిస్టెన్స్లోనే ఆపుకున్నాం అనమాట ఆటో. ఎందుకంటే లోపలికి పోతే ఇంకొక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, మార్నింగే కదా అని ముందే ఆపుకున్నాము. ఎయిర్పోర్ట్ బయట కూడా తినడానికి మనకు ఫుడ్ దొరుకుతుంది. మీకు ఎయిర్పోర్ట్ లోపలికి పోయిన చూపిస్తాను ఎట్లానో. మనకి ఎయిర్పోర్ట్ వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ శివుని విగ్రహం ఉంటుంది. శివుని ముందర నంది, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూస్తే దాని పక్కనే మనకి ఐ లవ్ కాశీ అని ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి మనం మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అయినాం అనమాట జర్నీ. ఈ ఎయిర్పోర్ట్ యొక్క నేమ్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసి. ఈ వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి మనకు హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. 1 అవర్ 50 మినిట్స్ అట్లా జర్నీ ఉంటుంది. జర్నీ టైమింగ్ వచ్చేసి close till I get up. Time is barely on our side. ప్రతి టికెట్కి సంబంధించి ఒక పిఎన్ఆర్ నెంబర్ అని ఉంటుంది. ఆ పిఎన్ఆర్ నెంబర్ చెప్తే ఇక్కడ మన ఫోటో అనేది దింపుకొని మనకు ఒక బార్ కోడ్ ఇస్తారు. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే మనకు ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా ఉంటుంది. బార్ కోడ్ తీసుకొని ఎయిర్పోర్ట్ లోపలికి మనం వెళ్ళిన తర్వాత మనకి ఎయిర్పోర్ట్ గేట్ ఎంట్రన్స్ ముందరనే మనకి ఇక్కడ గంగారత్కి సంబంధించిన పిక్చర్ అయితే ఉంటుంది. ప్రతిరోజు మనకు వారణాసిలో గంగారతి అనేది ఇస్తారు కదా, దానికి సంబంధించిన ఫోటో అన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి, చాలా బాగుంది ఫోటో అయితే. ఎయిర్పోర్ట్ లోపల ఇక్కడ మొత్తం రైట్ సైడ్ సెలబ్రేట్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ, ఓటింగ్ గురించి. బోర్డింగ్ పాస్ ఇండియా ఇటా पैसेंजर्स बोर्डिंग पास. नीड बोर्डिंग पास. Yes, please. हाँ ఐడి కూడా ఇవ్వాలి మళ్ళీ సెకండ్ టైం ఐడి వెరిఫికేషన్. ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ తీసుకో. ఇది బోర్డింగ్ పాస్ ఇచ్చిండు. ఇక్కడ టైమింగ్ సేమ్ డిపిచర్ టైం ఉంటుంది. మన సీట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ గేట్ నెంబర్ కూడా ఉన్నది అనమాట. బోర్డింగ్ పాస్ తీసుకున్నాం ఇక్కడ. సో లోపలికి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ లోపల టికెట్ ఒకసారి 5,000 పోవచ్చు, ఒకసారి అదే టికెట్ 12,000 పోవచ్చు. మనం 5,000 తీసుకుంటే మనం పక్కన ఉన్నాడు 12,000 తీసుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది ఫ్లైట్ టికెట్స్. కొంచెం ముందుగా బుక్ చేస్తే తక్కువ రేటు పడుతుంది. ఒక 5-6 రోజుల ముందు బుక్ చేస్తే. అది సంగతి. ఫస్ట్ టైం ఇండిగో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నా, చూపిస్తాను ఇండిగో ఫ్లైట్ కూడా ఎట్లా ఉంటుందో. అది వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే తొందరగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు.
వారణాసిలో ఇది లాస్ట్ రోజు. ఇంకొక 3 అవర్స్లో హైదరాబాద్కి రీచ్ అవుతాం మనం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి తెలిసిందే కదా, చాలా వీడియోస్లో నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, చెక్ చేయండి. హైదరాబాద్ టు తిరుపతి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. టికెట్ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అసలు ఎలో చేయరు అనమాట. లైటర్స్ కానీ, మ్యాచ్ బాక్స్ కానీ, ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అట, పెప్పర్ స్ప్రే, మామూలుగా ఇవన్నీ అలో చేయరు ఫ్లైట్లో. ఇక్కడ సైడ్ ఉంది కదా లిథియం బ్యాటరీస్, పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఇవి ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్లో మాత్రమే అలో చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఫోటో పెడతాను. చెకింగ్ చేయాల్సి ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అన్నీ చెకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇలా పెట్టాలి ఎలక్ట్రానిక్స్. అన్నీ వేసేయాలి. అదనమాట, అన్నీ రిలీజ్ చేసినాం. ఈ కెమెరా కూడా రిలీజ్ చేస్తున్నా. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తారు మన హైదరాబాద్లో చేసినట్టే. ఇక్కడ ఉంది కదా, మనము ఇక్కడ గేట్స్ ఉంటాయి లోపల, 2A 2B అని చెప్పేసి మనకు ఇట్లా ఇక్కడ గేట్ నెంబర్ ఇచ్చింది కదా, ఇది 2A అని ఇచ్చింది గేట్ నెంబర్. ఇక్కడ 2A వెళ్ళిపోయి 2B మన ఎదురు ఉంది. ఇక్కడ మీద చూడండి కాశీకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ శారీస్, బనారస్ ఫేమస్ కదా కాశీలో, బనారస్ శారీస్, బనారస్ సిల్క్ శారీస్ అసలు అమ్ముకోవాలి నాకు తెలిసి. ఇక్కడ కొంటే బయట బాగానే ఉంటాయి, సిటీలో కూడా బనారస్ సిల్క్ శారీస్. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎయిర్పోర్ట్ లోపల. రేట్స్ ఎక్కువ ఉంటాయి, బయటతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి ప్రైజెస్. సుధా శారీస్ ఇవన్నీ అనమాట. ఎయిర్పోర్ట్లో నేను వేసుకున్న డ్రెస్, ప్యాంట్, షూస్, టోటల్గా నా అవతారం 360 డిగ్రీస్లో చూసుకుంటే ఎయిర్పోర్ట్ ఒకసారి లుక్ వేసుకోండి. 360 డిగ్రీస్లో గేట్ నెంబర్ 2A 2Bకి రైట్ సైడ్లో లాంజ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఉండే లాంజ్ అనమాట. లాంజ్ 2 రూపీస్ ఖర్చు చేసి మనకు అక్కడ ఫ్రీగా ఫుడ్ తినచ్చు. హైదరాబాద్లో అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. వీడైతే ఒకటే ఐటమ్ ఇస్తారట కార్డుకి. కార్డు చేసి చూద్దాం. वाराणसी हैदराबाद में अनलिमिटेड फूड है इधर कहीं कोई इधर अभी ये प्राइवेट लॉन्च हैदराबाद में गवर्नमेंट लॉन्च है क्या? अभी नया टर्मिनल बन रहा है मोदी जी के नेतृत्व में, तो वहाँ पर फ्री ऑफ लॉन्च बनेगा అన్నమాట. లాంజ్ వారణాసిలోని లాంజ్. ఇది మనకు 2 రూపీస్ ఖర్చు చేసి మనకు ఒక 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. किधर बैठना? एक मसाला डोसा खाइए. हाँ सीना इधर इसलिए. हाय बोलो, हाय बोलो. हाँ हाय ओके. చేసింది 2 రూపీస్లో దీని దోశ. ఈ దోశ ప్లస్ ఈ వాటర్ బాటిల్, ఇంకోటి కాఫీ ఒకటి వస్తుంది మనకు ఎయిర్పోర్ట్ లాంజ్లో. ఓన్లీ 2 రూపీస్ మాత్రమే. ఓకేనా, తిందాం ఎట్లా ఉందో ఒకసారి ట్రై చేద్దాం దోశని. సూపర్ బ్రో, సూపర్. హాయ్ బోలో. Hi, unit of Hotel Pradeep, free of lounge only 2 rupees. Huge in Babatpur Airport. Please welcome everybody. సాంబార్ కానీ దోశ కానీ సూపర్, అసలు నూనె లేదు అసలు. ఎయిర్పోర్ట్లో కాఫీ. आई एम वी फ्रॉम वाराणसी. यहाँ पर 2014 के पहले इस एयरपोर्ट का हालत बहुत कम अवस्था में था, मगर इस समय ये बाबतपुर एयरपोर्ट आदरणीय मोदी जी के नेतृत्व में बहुत आगे हुआ है और बहुत आगे हो रहा है. अभी नया टर्मिनल बनने जा रहा है, जिसमें बाबतपुर एयरपोर्ट में बहुत बड़ा लॉन्च भी बनेगा, जो फ्री लॉन्च के नाम से जाना जाएगा. और यहाँ पर भैया जी आए हैं, उनका बनारस में हार्दिक स्वागत और वंदन अभिनंदन है. भाई साहब को थैंक यू, धन्यवाद. చెకింగ్ అయిపోయింది. ఫ్లైట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ లోపల. మాది ఇండిగో ఫ్లైట్ కదా, ఇండిగో బస్సు వస్తుంది, బస్సులు ఎక్కి ఫ్లైట్ దగ్గరికి పోవడం అనుకుంటా. సేమ్ లాస్ట్ టైం చూపించిన సేమ్ అంతే. ఓకే ఓకే.
లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే హైదరాబాద్. ఎక్కాలి స్టెప్స్ పై నుంచి పైకి ఎక్కాలి. డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటా మొత్తము. టికెట్ ఇక్కడ కూడా చెక్ చేస్తారు టికెట్ మళ్ళీ ఇంకోసారి. ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కుతూ ఉండాలి. లోపల నుంచి ఎయిర్పోర్ట్ ఇది, వారణాసి ఎయిర్పోర్ట్. Thank you. ఓకే అటు 3 ఇటు 3 సీట్లు ఉంటాయి మనకి. ఇలా ఫ్లైట్ నెంబర్స్ ఉంటాయి. ఇట్లా 19 ఇట్లా 18 FE. విండో సీట్ వచ్చింది. ఓకే విండో సీట్ వచ్చింది. ఇది విండో సీట్ ఎగ్జాక్ట్లీ. 2 hours జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ పోనీకి. ఫ్లైట్ లోపల ఇది. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది సీట్ బెల్ట్. ఇలా దీనికి ఇట్లా అటాచ్ చేయాలి. ఇట్లా ఇది సీట్ బెల్ట్. గాల్లో చూపిస్తా ఎలా ఉంటుందో. ఇప్పుడే దిగింది కదా ఆకాశ ఎయిర్. 3 హెలికాప్టర్స్ ఉన్నాయి చూడు. ఎయిర్పోర్ట్ లేపేసిండు పైకి. బాయ్ బాయ్ వారణాసి. అయిపోయింది. కింద ల్యాండ్ అయితే చాలా కిందికి దింపేసిండు. ఇది ఇప్పుడు ఒకటి రోడ్ వస్తుంది శ్రీశైలం హైవే. ఇది అదే శ్రీశైలం హైవే. ఇంకా ల్యాండ్ కాలే, ఇంకా కిందికి వచ్చాయి. రైట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు అయినా ఇంకా కాలేదు. ఇంకా అవును. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే ల్యాండ్ అయినాము. ల్యాండ్ కాగానే మనకు సేమ్ ఇదివరకు లాగానే మనకు బయట మన కోసం బస్సు వెయిట్ చేస్తుంది. అంటే రన్వే నుంచి మనకు ఫ్లైట్ నుంచి ఎయిర్పోర్ట్లోనికి తీసుకెళ్ళడానికి. ఎయిర్పోర్ట్లోనికి వచ్చేసినాము. చిన్న కెమెరా సెటప్. ఇదంతా మనము ఇప్పుడు చూసేదంతా కొత్త టెర్మినల్. ఇంతకుముందు లేకుండా ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా అయింది. ఇదంతా న్యూ టెర్మినల్ అన్నమాట. ఇదంతా ఇది కనిపించేది ఫ్లాట్ ఎస్కలేటర్. నేను ఎక్కడ చూడలేదు, ఎయిర్పోర్ట్లో చూసిన. స్టెప్స్ ఏమి ఉన్నాయి అన్నమాట, మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్ ఎస్కలేటర్.
ఇక్కడ చూసుకున్నట్టయితే 2A 3A అని ఉన్నాయి చూడండి బోర్డ్స్. ఇక్కడ మొత్తం కొత్త టెర్మినల్ ఇది. లగేజ్ కోసం వీళ్ళందరూ ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే ఫ్లైట్ నుంచి దిగిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. వాళ్ళ లగేజ్ కోసం అనేది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ లగేజ్ తీసుకొని ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంటుంది ఎయిర్పోర్ట్ బయటకి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసినాము. ఎయిర్పోర్ట్ నుంచి మనకు ఎయిర్పోర్ట్ అపోజిట్లోనే బస్సెస్ ఉంటాయి. జేబీఎస్ కానీ మియాపూర్ కానీ ఎక్కడైనా ఉంటాయి. ఇక్కడ ఈ బస్సెస్తోని మనం జేబీఎస్కి వచ్చి జేబీఎస్ నుంచి ఇంటికి వచ్చేసినాము. ఇంటికంటే నిజామాబాద్ డైరెక్ట్ బస్ అనమాట జేబీఎస్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు రాజు బల్లలా మన తెలుగు ట్రావెల్.